విషయం చెప్పడంతో అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. తొలి సభ ద్వారకా తిరుమలలో పెట్టనున్నారని తెలియడంతో చిరు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుంచి మెగా పార్టీలోకి వలసలు పెరిగాయి. మెగాస్టార్ పార్టీపై మొదటిసారి నోరు విప్పారు. ఇప్పటి వరకు ఆయన బావమరిది అల్లు అరవింద్, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు చిరు పార్టీపై ప్రకటనలిస్తూ అడపాదడపా వార్తల్లోకి ఎక్కినా మెగాస్టార్ మాత్రం ఎప్పటికప్పుడు సమాధానం దాటవేస్తూ వచ్చారు. మీడియా ప్రశ్నించిన ప్రతిసారి లౌక్యంగా జవాబిస్తూ తప్పించుకుంటూ వచ్చారు. అయితే నిన్న మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో పార్టీని ప్రకటించే తేదీ మొదలు చాలా విషయాలపై మాట్లాడారు. అనుభవజ్ఞులు, అభిమానుల కలయికతో పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. 70% యువకులు, 30% సీనియర్లు పార్టీలో ఉండేలా కసరత్తు పూర్తయినట్టు సమాచారం. పార్టీని ప్రకటించాక ద్వారకా తిరుమలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో కూడా మెగాస్టార్ ఉన్నారు. సెంటిమెంట్ కారణంగానే బహిరంగ సభ వేదికను హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమలకు మార్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టాక ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలన్న విషయంపై కూడా చిరంజీవికి స్పష్టమైన వైఖరి ఉన్నట్టు వెల్లడవుతోంది. రచయిత ఆనంద్ శ్రీరామ్తో పార్టీ కోసం పాటలు కూడా రాయించి సిద్దం చేసుకున్నట్టు తెలిసింది. ప్రజలు కొత్త నేతను కోరుకుంటున్నారని చిరంజీవి చెప్పడం విశేషం. అయితే తెలంగాణ అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదు. ప్రజల ఆకాంక్షలే తన ఎజెండా అనడం తప్పించి పార్టీ విధానాలపై మెగాస్టార్ నోరు విప్పలేదు. మీడియాను ఇష్టాగోష్ఠికి పిలిచినా ఆ వివరాలేవి బయటకు చేరవేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ పరిణామం త్వరలోనే ఉంటుందన్నది తేటతెల్లమైంది. పార్టీ పెడతానని స్వయంగా చిరంజీవే చెప్పడంతో తిరుపతిలో చిరు అభిమానులు సంబరాలు జరిపారు. లీలామహల్ సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. చిరు తిరుపతి నుంచి పోటీ చేయాలని అభిమానులు కోరుతున్నారు. అన్నయ్య గారు నోట్లో ఆయన చెప్పేప్పుడా అనేసని ఈ మాట వస్తానని చెప్పి మేము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము. ఈ రోజు మా అన్నయ్య గారు ఈ ప్రకటన మీడియా ద్వారా మేము చూసిన వెంటనే మాకందరికీ చాలా ఉత్సాహం వేసింది. దీనివల్ల మేమందరం అన్నయ్యకి మద్దతు తెలుపుతూ ఈ రోజు ఘనంగా అన్నయ్య గారు స్వాగతం పలుకుతున్నాము. చిరు